ప్రభునందు ప్రియమైన లేఖన స్వరం కార్యక్రమ వీక్షకులందరికీ యేసు ప్రభువారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన కృపను బట్టి వందనాలు తెలియజేస్తూ మరొకసారి ఈ రీతిగా మనం ఈ కార్యక్రమం ద్వారా దేవుని సన్నిధి అనుభవించడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి గొప్ప ధన్యత కొరకై ఆయన నామాన్ని స్తుతిస్తూ ఈ కార్యక్రమం మీకు మరింత ఆశీర్వాదకరంగా ఉండాలని వాక్యం ద్వారా ఇంకా మీరు బలపరచబడి అనేక ఆధ్యాత్మిక సంగతులు మీరు తెలుసుకుంటూ దేవుని యొక్క వాక్యపు లోతైన వేరుపారిన అనుభవంలో మీరు ఎదగాలని దేవుని సేవకునిగా మీకు నా దీవెనలు తెలియజేస్తూ దేవుని వాక్యంలో మనం ప్రవేశించే ముందు చేరి వచ్చినటువంటి బిడ్డలు ప్రార్థనలో ఏకీభవించినట్లయితే చిన్న ప్రార్థన పరిశుద్ధాత్మ నడిపింపు కొరకై ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలో మనం ప్రవేశించుదాం. దయచేసి తలలు వంచండి. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, సర్వాధికారి అయిన దేవా, మీకు స్తోత్రాలు ప్రభు. నాయన, మీరు ప్రేమించి ఈ రీతిగా మీ ప్రియబిడ్డలతో మీ పక్షంగా కొన్ని మాటలు అందించడానికి మీరు అనుగ్రహించినటువంటి మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. లేఖన స్వరం అనే ఈ కార్యక్రమాన్ని కేవలము వాక్యమును ప్రేమించే బిడ్డల కొరకు, వాక్యములో అనేక మార్మిక విషయాలు తెలుసుకోవాలని ఆశ కలిగిన బిడ్డల కొరకు, వాక్యము కొరకు జీవించాలనే తాపత్రయం కలిగిన బిడ్డల కొరకు మీరు బలపరచండి నాయనా. మీరు సజావుగా కొనసాగింపజేయమని, మీ మహిమను ఎల్లవేళలా మాతో కూడా అనుగ్రహించమని, సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి విశ్వాసముంచి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇంతకు ముందు వీక్షించినటువంటి వాక్య భాగంలో యేసు క్రీస్తుని వెంబడించినటువంటి శిష్యుల జీవిత అనుభవంలో యేసు ప్రభువుని వెంబడించేటువంటి వారు ఎందుకు వెంబడించాలి అనేటువంటి విషయాన్ని సమయాభావాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన నడిపింపును బట్టి కొన్ని విషయాలు మనం ధ్యానించగలిగాం. ఆ రోజు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు మరొకసారి మీ ఎదుటికి తేవాలని ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన శిష్యులలో పేతురు యేసు ప్రభువారిని అడిగినటువంటి మాట మనం చదువుకున్నాం. మత్తయి రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 27వ వచనాన్ని నేను మరలా మీ ఎదుటికి తెస్తున్నాను, గమనించండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. అంటే ఆది అపోస్తలులోనే యేసు ప్రభువుని వెంబడించడం వలన యేసు ప్రభువు వారేమో ఎవడైనా నన్ను వెంబడింపగోరినట్లయితే అతడు తనను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని ఒక సందర్భంలో తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే అతడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు అని తెలియపరిచారు. అంటే యేసు ప్రభువుని వెంబడింపగోరేటువంటి వారు ఏ విధంగా వెంబడించాలో ప్రభువారు తెలియపరిచారు. అంత మాత్రమే కాదు, సామాన్యంగా ఒక మనుష్యుణ్ణి నమ్ముకుని ఒక పనివాడు లేక ఒక దాసుడు ఒక యజమానుడి కింద పనిచేస్తే అతని పట్ల ఇతడు జీవించినటువంటి నమ్మకత్వాన్ని బట్టి, యజమానుని వెంబడించిన దాన్ని బట్టి సామాన్యంగా మనుష్యులే నమ్మినటువంటి వారిని వ్యర్థం కానివ్వరు. మరి జగద్రక్షకుడైనటువంటి యేసు ప్రభువుని వెంబడించేటువంటి ఆయన శిష్యుల్ని ఆయన ఊరికే పోనిస్తాడా? వెంబడించేటువంటి వారికి నిరుపయోగంగా వెంబడించున్నట్లుగా వారి పట్ల దేవుడు ఏ విధమైనటువంటి ఉద్దేశాన్ని వ్యక్తపరచడా అనేది మనం ఆలోచించాలి. మన శరీరమునకు ఆత్మలకు కూడా కాపరైనటువంటి ప్రభువు ఆయన వెంబడిస్తే మనుషులిచ్చే ఈవులు కాదు, లోక సంబంధమైనటువంటివి కాదు, ఎంతైనా అద్వైతమైనటువంటివి అద్వితీయమైనటువంటివి దేవుడు అనుగ్రహిస్తాడు అనేది నిర్వివాద సత్యం. కాకపోతే వెంబడించడంలోనే, మనం యేసు ప్రభువుని వెంబడించడంలోనే హెచ్చుతగ్గులు ఉంటాయి, తారతమ్యతలు ఉంటాయి, విశ్వాసంలోనే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. దేవుని ప్రియమైనటువంటి శ్రోతలారా, పేతురు యేసు ప్రభువుని మేము నిన్ను వెంబడించడం వలన, సమస్తమును విడిచి వెంబడించడం వలన మాకు ప్రయోజనం ఏంటి అని అన్నారు. మనం ఇంతకు ముందు ధ్యానించాం. యేసు ప్రభువుని వెంబడించేవారు కేవలం రొట్టెను తిని తృప్తి పొందుట కొరకు కొంతమంది వెంబడించారని, లోక సంబంధమైనటువంటి అవసరతలు తీర్చబడుట కొరకై కొందరు వెంబడించారని, యేసు ప్రభువుని వెంబడించేవారు, ప్రభువుని ప్రేమించేవారు, ప్రభు పట్ల నిరీక్షణ కలిగి జీవించేటువంటి వారు శరీరముతో ఉన్నంత వరకు, అనగా ఈ జీవిత కాలం మట్టుకే తాత్కాలిక దేహ సంబంధమైన ప్రయోజనాల కొరకు ప్రభువుని వెంబడించొద్దు. ఒకవేళ అలాగే ఎవరైనా నిరీక్షణ కలిగి ఆయన్ని వెంబడించినట్లయితే లోకములో ఉన్న వారందరికంటే దౌర్భాగ్యులమై ఉందుమో అని అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19లో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన ప్రతి క్రైస్తవుడు కూడా ఖచ్చితంగా ఈ వాక్య భాగం, ఈ వచనాన్ని పట్టుకుని తీరాలి. దైనందిన జీవితంలో ప్రభువుని రక్షకునిగా అంగీకరించి ప్రభుతో కొనసాగేటువంటి మనం దేని కొరకు ప్రభువుని వెంబడిస్తున్నాము అనేటువంటిది ఒక స్పష్టత కలిగి మనం కొనసాగవలసిన అవసరత ఎంతైనా ఉంది అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుత దినాల్లో క్రైస్తవ లోకం వాక్యమేమో భూ సంబంధమైనవి, లోక సంబంధమైనవి, దేహ సంబంధమైనవి, మీరు వెదకొద్దు అని స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే, క్రైస్తవులైనటువంటి వారు అసలు యేసు ప్రభువుని ఈరోజు వెంబడిస్తుందే కేవలం భౌతిక పరమైనటువంటి విషయాల కొరకే అన్నట్లుగా దేవుని సేవకునిగా వాక్య భాగంలో నుంచి, అనుభవంలో నుంచి, నేను ఎరిగినటువంటి అనేకుల జీవితంలో నుంచి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అన్నాడు. ఈలాగా వెదగడం వల్ల ప్రయోజనం ఏంటి అని మనం ఆలోచిస్తే, ప్రభు చిత్తమైతే ప్రయోజనం ఏంటి అనేటువంటిది ముందున్నటువంటి మరొక ధ్యానాంశంలో మనం ధ్యానించవచ్చు. కానీ యేసు ప్రభువుని వెంబడించేవారు లోక సంబంధమైన వాటి కొరకు, తాత్కాలిక ప్రయోజనాల కొరకు, భౌతిక పరమైన వాటి కొరకు, లోకంలో ఏ మనుషుడి దగ్గర నుంచి అయినా ఎవరైనా పొందగలిగేటువంటి భౌతిక పరమైన అవసరాల కొరకు యేసు ప్రభువుని వెంబడించవద్దు. యేసు ప్రభువుని వెంబడించేటువంటి వారు ఉన్నతమైన వాటిని గురిగా పెట్టుకోవాలి. యేసు ప్రభువుని వెంబడించేటువంటి వారు మనుషులు ఇవ్వలేనిది, లోకం నుంచి పొందలేనిది, యేసు వల్ల మాత్రమే పొందగలిగేదేదో స్పష్టత కలిగి వెంబడించాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం ఉదాహరణలతో పాటు ధ్యానం చేసిన విషయాలే ఇవి. ప్రార్థనకి వెళ్ళే అలవాటు ఉన్నవారు, క్రైస్తవులైనటువంటి వారికి బాగా సుపరిచితమైనటువంటి విషయాలే ఇవి. ఏలియాను ఎలీషా వెంబడించాడని, 2 పాళ్ళు ఆత్మను అతను పొందుకున్నాడని, రూతు యేసు ప్రభు వారిని అనగా రూతు నయోమిని వెంబడించిందని, తన అత్త అయినటువంటి నయోమిని వెంబడించిందని, తద్వారా రూతు జీవితంలో యేసు ప్రభు వారి యొక్క వంశవృక్షములో ఆమె చేర్చబడినట్లుగా, యేసు ప్రభు వారి శిష్యులు యేసుని వెంబడించారని, వారు సకల గోత్రముల వారికి తీర్పు తీర్చేటువంటి ధన్యత ప్రభు వారికి అనుగ్రహించాడని, ఇలాగ మనం చెప్పుకుంటా పోతే ఎన్నో విషయాలు. ప్రభువును వెంబడించినటువంటి వారు ఏ రోజు కూడా వ్యర్థులు కాలేదు అనేటువంటి విషయం చెప్పకనే వాక్యం చెప్తా ఉంది. కాకపోతే వెంబడించేటువంటి మనం తాత్కాలిక భౌతిక దేహ సంబంధమైన వాటి కొరకు వెంబడించొద్దు అని వాక్యపూర్వకంగా దేవుని సేవకునిగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. స్వస్థత కొరకు అన్నామనుకోండి, స్వస్థత అవసరమే. యేసు ప్రభు వారి దగ్గరికే రావక్కర్లేదు స్వస్థత కోసం. లోకంలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా స్వస్థత కలుగుతుంది. లోకము ఇవ్వలేనిది, వైద్యుడు ఇవ్వలేనిది, మనుషులు ఇవ్వలేనిది యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలిగేది ఏంటంటే పాపక్షమాపణ ప్రభు ఇస్తారు, దైవరాజ్య వారసత్వం ప్రభు ఇస్తారు, పరిశుద్ధత కలిగినటువంటి జీవితం ప్రభు ఇస్తారు, దేవుని కొరకు ఒక నైతిక విలువ కలిగి జీవించే సామర్థ్యం ప్రభు ఇస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను మరలా చెప్తా ఉన్నాను, లోకపు జనులు వీటిని ఆశించి వెంబడించినట్లు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడింది, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ దేహ ప్రాణములను గూర్చిన చింత మీకు వలదు, ఈ లోకపు జనులు వీటిని గూర్చి ఆలోచించుదురు అని బైబిల్ చెప్తుంది. మీరైతే బీయింగ్ ఏ రైట్ క్రిస్టియన్, ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ సీక్ ద రైటియస్నెస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా రాజ్యమును నా నీతిని, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి అని చెప్పాడు. ఇవన్నీ మనకు తెలిసినటువంటి సత్యాలే, మనం ఎరిగినటువంటివే. కాకపోతే వెదగడంలోనే తేడాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం ఉదాహరణకి రూతు జీవితాన్ని తీసుకున్నట్లయితే, రూతు చరిత్ర బహుశా క్రైస్తవుల్లో తెలియనటువంటి వారు ఉండరు. రూతు అత్త పేరు నయోమి అని, ఆమె బెత్లెహేమీయురాలని, బెత్లెహేము అనే మాటకు రొట్టెల ఇల్లు అని అర్థమని, యేసు ప్రభు వారి జన్మస్థలమైనటువంటి బెత్లెహేము, దావీదు బెత్లెహేమీయుడని, యూదా జాతి బెత్లెహేములో నుండే వచ్చినట్లుగా బైబిల్లో ఎన్నో తార్కాణాలు, చరిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు అని పేరు పెట్టబడినటువంటి ఈ బెత్లెహేములో కరువు వచ్చిందని అత్త తన భర్తను, తన 2 కుమారులను తీసుకుని, అనగా నయోమి తన భర్త ఎలీమెలకును, తన కుమారులు మహ్లోను, కిల్యోను తీసుకుని మోయాబు దేశంలో ఆహారం సమృద్ధిగా ఉందని రొట్టెల ఇల్లు అని పేరు పెట్టబడిన బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళింది. వాక్యం ఎరిగిన వారు ఎవరైనా చెప్తారు ఈ మాట. మోయాబు అనగా శాపగ్రస్తమైంది.
మోయాబు అనగా దేవునికి దూరస్థమైంది, మోయాబు అనగా వెలివేయబడింది, మోయాబు అనగా నిషిద్ధమైనటువంటి దేశం అది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుత దినాల్లో క్రైస్తవులు కూడా తాత్కాలిక లోక సంబంధమైన కష్టాలకు, తాత్కాలికమైనటువంటి కరువు పరిస్థితులకు, తాత్కాలికమైనటువంటి ఆటుపోట్లకు భయపడి ఆశీర్వాదకరమైనటువంటి ఆత్మీయ స్థితిని విడిచి ఎక్కడికో వెళ్ళి యాకోబు పత్రిక 4లో చెప్పినట్లుగా నేడైనా రేపైనా ఒకానొక పట్టణంలోకి పోయి వ్యాపారము చేసి లాభము ఆర్జించమని చెప్పుకొని వాళ్ళ రేపేమి సంభవించునో మీకు తెలియదు అన్నాడు. ఈరోజు యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించినటువంటి ప్రజలు కూడా చూడండి, బైబిల్లో కానీ దైనందిన జీవితంలో కానీ ఆహారం లేక చనిపోయిన వారు లేరు, బంగారం లేక చనిపోయిన వారు లేరు, డబ్బు లేక చనిపోయిన వారు లేరు. కానీ బైబిల్ చెప్తుంది దేవుని వాక్యము విననొల్లకపోవటం వలన మనుషులు చస్తారని. నీకేమైనా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఒకవేళ ఇండియాని విడిచి నీ ఉన్న ప్రాంతాన్ని విడిచి మరొక ప్రాంతానికి ఒక క్రైస్తవునిగా నీ జీవనోపాధి విషయంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఒకవేళ వెళ్ళే అవకాశమే నీకు రావచ్చేమో, భౌతికంగా కంపేర్ చేసుకోవాలి. ఆ ప్రాంతానికి నేను వెళితే దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా నాకు లభిస్తుందా? ఒకవేళ లోక సంబంధమైనటువంటి ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయేమో కానీ దేవుని సన్నిధి నాకు ఉండదేమో అనే సత్యాన్ని గుర్తెరిగి దేనికి నువ్వు ప్రయారిటీ ఇవ్వాలో దానికే ఇవ్వాలి. ఆర్థిక పరమైన పరిస్థితులు ప్రభువుని ఎరిగిన వారే కాదు, ప్రభువుని ఎరగని వారు కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభువుని ఎరగని వారు ఐశ్వర్యవంతులు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభువుని ఎరగడం అంటే కేవలం ఐశ్వర్యాన్ని గడించడం కాదు, యేసు ప్రభువుని ఎరగడం అంటే సంతృప్తిగా భుజించడం కాదు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమని రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17 సాక్ష్యం ఇస్తూ ఉంది. ప్రస్తుత దినాల్లో క్రైస్తవులైనటువంటి వారు దేవుని రాజ్యాన్ని వారు ఇష్టానుసారముగా ఆలోచన చేస్తూ వారి సొంత ఆలోచనలతో నిర్వచిస్తూ దేవుని వాక్యానికి, వాక్యములో ఉన్న సత్యానికి, దేవుని ఉద్దేశాలకు స్థానం లేకుండా, విలువలు లేకుండా తాము జీవిస్తూ లోకాన్ని కూడా పెడత్రోవ నడిపించే సేవకులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సేవకునిగా నా హృదయంలో ఉన్నటువంటి వేదన మీదుడికి తేవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి నీవు స్పష్టంగా దేని కొరకు వెంబడిస్తున్నావో ఒక ఆలోచన చేసుకో. సూర్యుని కింద భూమి మీద ఉన్నటువంటి దేనిని నేను ఆశించకుండా వెళ్ళనివ్వలేదు అన్నాడు సొలొమోను. సూర్యుని కింద భూమి మీద ఉన్న దానిని ఆశించి అనుభవించకుండా వెళ్ళనివ్వలేదని చెప్పిన సొలొమోను జీవిత చరమ దశ వచ్చేపాటికి కామాతురత కలిగిన వాడై చరిత్రలో చరిత్రహీనునిగా మిగిలిపోయినట్లుగా బైబిల్ తెలియపరుస్తుంది. దైవజనుడైన ఆసాపు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కరలేదు అన్నాడు. అవునండి, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. రాళ్లతో కొట్టబడుతున్న స్టెఫెను తెరవబడిన ఆకాశాన్ని చూస్తున్నట్లు మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున నిలుచుని ఉన్నాడని అతను సాక్ష్యమిచ్చి రాళ్ల దెబ్బలు తిని తనువును ప్రాణమును దేవుని కొరకు అర్పించినట్లుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. కెబారు నది ప్రాంతంలో పరవాసి అయినటువంటి యెహెజ్కేలు సైతం తెరవబడిన ఆకాశాన్ని చూసినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను యేసు ప్రభు వారి యొక్క మనుష్య కుమారుడు అనిపించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూప దర్శనాన్ని చూసినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. భూ సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడుతున్నావా? భౌతిక పరమైన వాటి కొరకు ప్రభువుని వెంబడిస్తున్నావా? భౌతిక పరమైన వాటి కొరకైతే యేసు ప్రభువుని వెంబడించవలసిన పని లేదు. లోకము ఇవ్వలేనిది ప్రభు మాత్రమే ఇవ్వగలిగేది ఏదో దాన్ని ముందు గుర్తెరుగు, దాని కొరకు నీవు ప్రభువుని వెంబడించు. నయోమి జీవితంలో జరిగినటువంటి ఫెయిల్యూర్ అదే. కరువు వచ్చింది. ఏ కరువు అంటే భౌతిక పరంగా దేహ సంబంధమైన కరువు. ఆహారం లేదు. ఆహారం లేకపోతే మనుషుడు చావుడు. దేవుని వాక్యం సమృద్ధిగా దొరికే ప్రాంతాన్ని విడిచి శాపగ్రస్తమైన మోయాబుకు వెళ్ళిన తర్వాత జరిగినటువంటి విషయాలు మీకు తెలుసు. 2 కుమారులకు పెళ్లి చేసింది. ఆ తర్వాత భర్త చనిపోయాడు, కుమారుడు 2 చనిపోయారు. 2 కోడళ్ళు ఓర్పా రూతు అనబడేటువంటి 2. ఈమె పండు వృద్ధాప్యంలో మల్ల దేవుడైన యెహోవా బెత్లెహేమును తన దేశమును దర్శించాడనే వార్త విని ఈమె మరలా తిరుగు ప్రయాణం కట్టింది. ప్రయోజనం ఏముంది? దేహ సంబంధమైన కరువుకు భయపడి ఆత్మ సంబంధమైన సమృద్ధిని విడిచి దేహ సంబంధమైన ఆహారం లేదని ఆత్మ సంబంధమైన ఆహారమును పోగొట్టుకుని మోయాబునకు వెళ్ళి భర్తను 2 కుమారులను పోగొట్టుకుని, ఒక విధంగా చెప్పాలంటే శిరస్సు లేనటువంటి స్త్రీని మొండెము అని చెప్పొచ్చు. తన భర్త ఆ స్త్రీకి శిరస్సు కనుక
ముగ్గురు స్త్రీలు కూడా భర్తలను పోగొట్టుకున్న స్థితిలో ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని బట్టి ఓర్ప రూతులను మనం తప్పుపట్టవలసిన అవసరం లేదు. కానీ నయోమి తాత్కాలిక పరిస్థితులకు భయపడి వెళ్ళిన తరువాత ఆహారం ఆమెకు సమృద్ధిగా దొరికిందేమో కానీ దైవ చిత్తానుసారమైనటువంటి ప్రణాళికలో నుంచి పడిపోయి వంశము నిర్వీర్యమైపోయి భర్తను పిల్లల్ని కూడా పోగొట్టుకుని, ప్రియదేవుని బిడ్డ, యేసు ప్రభువుని ఎరిగినటువంటి నీవు వాక్యపు సమృద్ధి కొరకు ప్రాకులాడాలి తప్ప దేవుని వాక్యము నిమిత్తమే నీ జీవితాన్ని దేవుని కొరకు కైంకర్యం చేయాలి తప్ప ఆత్మ సంబంధమైన విలువల కొరకు నీ జీవితాన్ని అంకితం చేయాలి తప్ప దేవుని వాక్యములో లోతైన అనుభవ పరిజ్ఞానం కొరకు నీ జీవితాన్ని కొనసాగింప చేయాలి తప్ప పరిస్థితులకు భయపడి ఒకవేళ నువ్వు డబ్బు సంపాదించుకోవచ్చేమో కానీ ఆత్మీయంగా దేవునిలో ఎంత అనుభవంలో నీవు ఉన్నావనేది వాక్యం వింటూ ఉండగానే ఆత్మ పరిశీలన చేసుకో. బయలుదేరింది తిరిగి. భర్త లేడు, కుమారులు లేరు. ఇద్దరు కోరండ్రు అత్త మేము నీతో వస్తామన్నారు. వారికి నచ్చ చెప్పింది, అమ్మ వద్దు, మీరు ఒకవేళ వచ్చినట్లయితే నాతో పాటు కష్టాలు పడాల్సి ఉంటుంది. రెండవది, మీకు మరలా తిరిగిచ్చి పెళ్లి చేయడానికి నా దగ్గర కుమారులు లేరు. నేనా వృద్ధురాలను మరలా మీ కొరకు బిడ్డలను కనివ్వలేను. ఈ పరిస్థితిలో ఇద్దరిని వారించి ఆగిపోమని చెప్పినప్పుడు ఓర్ప ఎలుగెత్తి ఏడ్చి అత్తను ముద్దు పెట్టుకుని తన దేశం వెళ్ళిపోయినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. రూతు మాత్రం ఎలుగెత్తి ఏడ్చి అత్తను ముద్దు పెట్టుకుని విడవలేదు, కానీ అత్తను హత్తుకుని వెంబడించేది అని రాయబడింది. అప్పుడు రూతు పలికినటువంటి మాటలు, నాతో రావద్దనియు నన్ను వెంబడించవద్దనియు నీవు పలకవద్దు. పరిశుద్ధ గ్రంథంలో దయచేసి రూతు గ్రంథం బైబిల్ ఉన్నటువంటి వారు తప్పనిసరిగా చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. 15వ వచనం, ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జల్లు యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినది, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రూతు అత్తను వెంబడించింది. ఈరోజు వాక్య భాగంలో నీ ఎదుట నా ఎదుట పరిశుద్ధాత్ముడు ఉంచాలని చేసే ప్రయత్నం, దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే రూతు అత్తను వెంబడించింది. వెంబడించడంలో దేవుని యొక్క ఉద్దేశమును ఎంతగా నెరవేరుస్తూ వెంబడిస్తే దేవుని యొక్క చిత్తాన్ని బట్టి రూతు అత్తను వెంబడించిన ఆ వెంబడింపులో నీవు నేను నేర్చుకోదగినటువంటి ఆత్మ సంబంధమైన సంగతులు ఎన్నో ఉన్నాయి. వెంబడించడం వలన జరిగిన ప్రయోజనం ఏంటంటే రూతు బెత్లెహేముకు వచ్చాక బోయజును వివాహం ఆడింది. మీకు తెలుసు ఈ విషయం. బోయజును వివాహం ఆడడం వల్ల రూతుకి పుట్టినటువంటి వాడు, బోయజుకి రూతుకు పుట్టినవాడు ఓబేదు. ఓబేదు యెషయిని, యెషయి దావీదును, దావీదు సొలొమోనును, సొలొమోను రెహబామును, రెహబాం అబియా ఆసాను. ఈ విధంగా తరము వెంబడి తరము, తరము వెంబడి తరము, అనేకమైనటువంటి తరములు ద్విగుణీకృతమై పరిశుద్ధ గ్రంథమైనటువంటి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభువు వారి తల్లి అయినటువంటి మరియ ద్వారా ప్రభు ఈ లోకానికి వస్తే ఆ మరియమ్మకు మూల స్త్రీ ఎవరయ్యా అంటే రూతు. నయోమిని వెంబడించినటువంటి రూతు యేసు ప్రభు వారి యొక్క వంశవృక్షములో అంటుకట్టబడినటువంటి వైనం మనం బైబిల్లో చూస్తున్నాం. వారసత్వం కావాలని ఫైట్ ఇస్తాం, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు కావాలని యుద్ధం ఆడతాం, తల్లిదండ్రులకు చెందినటువంటి బ్యాంక్ బ్యాలెన్సులు కావాలని మనం ఎన్నో రకాల పోరాటాలు చేస్తాం. అసలు మన తల్లిదండ్రులు బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవన్నీ ఉండవనుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ ఉంటే భౌతికపరమైన వాటి కొరకు అకుంఠిత దీక్ష వహించి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తాం. కానీ క్రైస్తవులైనటువంటి వారు యేసుక్రీస్తు వారసత్వాన్ని పొందాలి అనేటువంటి విషయం బైబిల్లో రాయబడింది. యేసుక్రీస్తుకి మూల స్త్రీగా, యేసుక్రీస్తుకి ముంగుర్తుగా ఉన్నటువంటి ఆయన వంశములో ఈ స్త్రీ రూతు చేర్చబడినట్లు బైబిల్లో చూస్తూ ఉన్నాం. నిన్ను వెంబడించడం వల్ల మాకు ప్రయోజనం ఏంటి అన్నాడు పేతురు. రూతు అత్త అయినటువంటి నయోమిని వెంబడించడం వలన దేవుని దృష్టిలో ఆమె పొందిన స్థానం ఏంటంటే యేసు ప్రభువు వారంటూ ఈ లోకానికి వస్తే ఆయన ఈ లోకానికి రావడంలో కీలక పాత్ర రూతు వహించినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అనగా
రూతు అత్తను వెంబడించినటువంటి విధానాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, రూతు వెంబడింపులో 1, 2, 3 ఆధ్యాత్మిక అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనకు కనిపిస్తాయి అండి. నన్ను రావద్దని, వెంబడించవద్దని, నన్ను బ్రతిమాలవద్దు, నీ దేవుడెవరో నా దేవుడు ఆయనే, నీ జనమేదో నా జనమదే, నీ రాజ్యమేదో నా రాజ్యం అదే, నీ ప్రజలెవరో నా ప్రజలు వారే, నీవు మృతి పొందు చోట నేను మృతి పొందుతాను, నిన్ను గనక నేను బ్రతికి ఉండగా విడిచినట్లయితే యెహోవా నాకెంత కీడైన చేయునని రూతు పలికినటువంటి మాటను, రూతు సాక్ష్యాన్ని బట్టి నయోమి చెప్తుంది రూతుతో, తనను వెంబడించడానికి ఆమెకు మనస్సు కుదిరినదని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెంబడింపగోరేవాడు, ప్రభువును వెంబడింపగోరేవాడు ఏమి పొందుతాడు అనేటువంటి విషయానికంటే ముందు అసలు ఎలా వెంబడిస్తే ఉన్నతమైన వాటిని పొందుతాడు అనే మాట బైబిల్లో నుంచి నేను తెలియపరుస్తున్నాను. నయోమిని రూతు వెంబడించింది. ఎలా వెంబడించింది? ఎలా వెంబడిస్తే యేసు ప్రభు వారి వంశములో ఆమె అంటుకట్టబడింది? ఎలా వెంబడిస్తే యేసుక్రీస్తు లోకానికి రావడానికి రూతు మూల స్త్రీగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. నంబర్ 1, మనస్సు కుదిరినది అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. మనస్సు కుదురుట. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నా అంటే, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఈరోజు పెళ్లిళ్ళు చేసేటప్పుడు ప్రమాణాలు చేస్తారు భార్యాభర్తలు. వ్యాధి యందు, బాధ యందు, కలిమిలో, లేమిలో, కష్టములో, నష్టములో ఇద్దరు నొల్లక నీతోనే ఉందునని, ఎంతకాలం ఉంటావు, ఎంతకాలం కాపురం చేస్తావు అని పాస్టర్ గారు అడగానే జీవిత కాలం అని చెప్పి పెళ్ళైన నెల రోజులకే విడాకులు తీసుకున్న కుటుంబాలు ఉన్నాయి. పెళ్ళయి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు కాపురం చేస్తూ కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా జీవించేటువంటి వారు ఉన్నారు. వారిని వ్యక్తిగతంగా అడిగితే, నా పిల్లలను బట్టి నేను ఇతను కాపురం చేస్తున్నానండి అనే స్త్రీ ఉంది. కేవలం పిల్లల కొరకు ఈమెను భార్యగా నేను యాక్సెప్ట్ చేశానండి అనేవారు ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమ్మతి పడడం అనేటువంటిది ఇద్దరు స్నేహితుల మధ్య అయినా, భార్యాభర్తల మధ్య అయినా, దేవుని వెంబడించే ఒక విశ్వాసికైనా పరస్పర సమ్మతి అనేటువంటిది చాలా అవసరం. సమ్మతి లేనిదే ఆ ప్రయాణం అవదు. గుద్దులతో, కొట్లాటలతో, పెద విరుపులతో, మాటలతో, బూతులతో ఒకరినొకరు కించపరుచుకుంటూ జీవించే జీవితం కాదని నేను తెలియపరుస్తున్నాను. ఈరోజు ఒకవేళ వాక్యాన్ని చూస్తూ ఉన్నటువంటి భార్యాభర్తలుగా ఎవరైనా ఉండి ఉన్నట్లయితే వాక్యం నిన్ను ప్రశ్నిస్తుంది, దేవుని వాక్యం నిన్ను ప్రశ్నిస్తూ ఉంది. నీ భర్తతో నీవు సమాధానంగా ఉన్నావా? నీ భార్యతో నీవేమాత్రం సమాధానత కలిగి ఉన్నావు? పైకి లోక సంబంధంగా ఒకవేళ నేనైనా మీరైనా బోధన చేయొచ్చు, లోకంలో, సొసైటీలో ఒక ఉన్నతమైన విలువ కలిగిన వారిగా మనం భ్రమలో ఉండొచ్చు, మనుషుల ఎదుట యోగ్యునిగా మనం జీవించవచ్చు. కానీ ఇంటికి వచ్చాక మన పరిస్థితులు ఎలాగున్నాయి, మన అంతరంగం ఎలాగుంది? బాహ్యంగా క్రైస్తవునిగా జీవించవచ్చు, దేవునితో మన ఆత్మీయ సంబంధం ఏ విధంగా ఉంది? నీవు ఫ్రెండ్షిప్ చేసేటువంటి ప్రాణప్రదమైన నీ స్నేహితులు ఎవరైనా ఉండొచ్చు. చెప్తారు చాలా మంది, నాకు ఫలానా వాడు మంచి స్నేహితుడండి, ఫలానా మంచి స్నేహితుడండి. మంచిదే. నీ స్నేహితుడు నీ పట్ల ఎలాగుంటున్నాడో నీవు నీ స్నేహితుని పట్ల ఆ విధంగానే ప్రవర్తించగలుగుతున్నావా? ఇతరులు నీకేమి చేయవల్లని కోరుచున్నావో నువ్వు ఇతరులకు అలాగూ చేయమని వాక్యం చెప్తుంది. స్నేహంలోనైనా, కాపురంలోనైనా, ఆత్మీయ జీవితంలోనైనా సమ్మతి అనేటువంటిది చాలా అవసరం. రూతు అతను వెంబడించింది. ఎలాగ వెంబడించిందంటే సమ్మతి పడి వెంబడించింది. యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు కూడా సమ్మతి లేకపోతే ప్రభుతో యాత్ర చేయలేము. సమ్మతి లేకపోతే, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేటువంటిది లేకపోతే ప్రభువుని వెంబడించలేము. ఒకవేళ వెంబడించినా దేవుడు నాకు సహాయం చేయలేదు కాబట్టి నేను ఆగిపోతున్నానని, ప్రభుతో వస్తుంటే నాకు కష్టాలు ఎక్కువైనాయి కాబట్టి నాకు ప్రభు అవసరం లేదని, ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాను దేవుడు నాకేం చేయలేదు కాబట్టి నేను కూడా అలాగే మిగిలిపోయానని చెప్పి కారణాలు వెతికి ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉండేటువంటి జీవితాలు లేకపోలేదు. దేవుని సేవకునిగా, వాక్యాధారితంగా ప్రభు ప్రేమను బట్టి నిన్ను నన్ను దేవుని యొక్క వాక్యం ప్రశ్నిస్తూ ఉండగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెంబడిస్తున్న నీవు దేవుని యొక్క ఆధ్యాత్మిక ఆశీర్వాదం పొందాలంటే ఒకటి సమ్మతి పడి వెంబడించాలి, ఇష్టపడి వెంబడించాలి, కష్టపడి వెంబడించడం కాదు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అన్నాడు. రెండవది, రూతు నయోమిని వెంబడించినప్పుడు నయోమి విషయాలన్నీ కూలంకుషంగా చెప్పింది. నాకు భర్త లేడు, నేను విధవరాల్ని, నా దేశంలో నాకు స్వాస్థ్యం లేదు, నాకు పిల్లలు లేరు, నేను కష్టాల కొలిమిలో ఉన్నాను, యెహోవా నాకు విరోధి
విరోధముగా నిలిచాడు. ఈ పరిస్థితిలో మీరు నాతో రాలేరు, నాతో ఉండలేరు అని చెప్పినప్పుడు నయోమి చెప్పిన పరిస్థితులన్నింటికీ ఇష్టపడి నయోమిని వెంబడించి బెత్లెహేము చేరినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే రూతుని చూసినటువంటి బోయజు ఆమెని అప్రిషియేట్ చేస్తాడు. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. చాలా మందికి ప్రారంభంలో ఉన్న ఆత్మీయత తర్వాత ఉండదు. గలతీ పత్రిక 3లో అన్నాడు, ఆత్మానుసారముగా ప్రారంభించి శరీరానుసారముగా ముగింతురా అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అత్త చెప్పిన అన్ని పరిస్థితులను విని ఏ పరిస్థితినైనా అనుభవించడానికి ఆమె పరిస్థితుల వైపు చూడలేదు, కానీ తన జీవితాన్ని, తన ఆలోచనను తన అత్తతో, తన అత్త సేవించే దేవునితో ట్యూన్ చేసుకుని నడిచినట్లుగా బైబిల్ తెలియపరుస్తుంది. 1, ఆమె సమ్మతి పడి వెంబడించింది. 2, ఆమె పరిస్థితుల వైపు చూడలేదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 3వది, రూతు అనగానే చెప్పకనే చెప్పేటువంటి మరొక విషయం ఏంటంటే విశ్వాసముతో వెంబడించింది. తన అత్తకు దేవునిపై ఎంత విశ్వాసం ఉందో కరువుకు భయపడి తాను మోయాబు వెళ్ళినటువంటి విషయంలోనే మనం చూస్తున్నాము. కానీ అత్త వెంబడించిన, అత్త నమ్మిన దేవుని మీద మాత్రం తాను అచంచలమైన విశ్వాసం కలిగి అత్తను వెంబడించినట్లుగా బైబిల్ తెలియపరుస్తుంది. యోగ్యమైనవి నీవు పొందాలి, దేవుని జ్ఞాపకాల్లో నీవు మిగిలిపోవాలి. దేవుని చరిత్రలో యేసు ప్రభు వారికి మూల స్త్రీగా రూతు పరిగణించబడింది అంటే ఆమె సమ్మతిపడి వెంబడించింది, పరిస్థితుల వైపు చూడకుండా వెంబడించింది, ఏ పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ఇష్టపడి వెంబడించింది. ఆ తరువాత విశ్వాసముతో వెంబడించింది. విశ్వాసముతో ప్రారంభించి తర్వాత మధ్యలో వదిలేయడం కాదు. ఈరోజు వాక్యాన్ని వింటూ ఉన్న నీవు నేను కూడా రూతు వలె ప్రభువుని వెంబడించి దేవుని జ్ఞాపకాలలో మిగిలిపోవాలని ప్రభు పేరిట తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రార్థన. ప్రేమస్వరూపి మీకు స్తోత్రాలు. వాక్యం వినినా ప్రతి బిడ్డను మీరు బలపరచండి అయ్యా. యేసుని అంగీకరించడం మాత్రమే కాక యేసుని వెంబడించేటువంటి నేపథ్యంలో ఆయన సమ్మతిపడి వెంబడించాలని, విశ్వాసంతో వెంబడించాలని, పరిస్థితుల వైపు చూడకుండా వెంబడించాలని, పరిస్థితులను ప్రేమించి వెంబడించాలని వాక్యంలో నుంచి చాలా స్పష్టంగా మాతో మాట్లాడారు. వెంబడించడం వల్ల ప్రయోజనం ఏంటి? రూతు మీ వంశవృక్షంలో చేర్చబడింది, మాకును అట్టి కృప దయచేయమని, వాక్యమును ప్రేమించే జనాంగముగా మమ్మలను బలపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు, మన కుటుంబములకు సదా తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్.